హాయ్ అండి. ముల్లాపూర్ వేదికగా ఈరోజు మన ఇండియా సౌత్ ఆఫ్రికాకి సెకండ్ T20 మ్యాచ్ జరిగింది. దీని గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఏంటండి ఆ బ్యాటింగ్ ఆర్డర్? ఏంటది? టెస్టులకు అలాగే చేశాడు, వన్డేలకు అలాగే చేశారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు T20కి అలాగే చేశారు. ఏంటిది? వన్డే వరల్డ్ కప్ మనకి 2027 దాకా ఉంది. సరే పక్కన పెట్టండి. T20 వరల్డ్ కప్ మన నెక్స్ట్ ఇయర్ ఉంది. ఫిబ్రవరి 7 నుంచి మనకి T20 వరల్డ్ కప్ స్టార్ట్. అటువంటి తరుణంలో ఓపెనర్స్ తప్పించి వన్ డౌన్ నుంచి అసలు ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ ఆర్డర్ పంపిస్తే ఎలా మనం వరల్డ్ కప్ కొట్టగలం? అది మన ఇండియాలో ఈరోజు మ్యాచ్ ఓడిపోవడం కన్నా బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ఆ మార్పులు రెండు, మనం బౌలింగ్ అనేది అసలు ఎంత వీక్గా వేసామంటే లైన్ చూసుకోకుండా ఎట్లా పడితే అట్లా వేసామంటే బుమ్రా, హర్షదీప్ కూడా ఎప్పుడు పరుగుల్ని చాలా కట్టడి చేసే బౌలర్స్ కూడా ఈరోజు మనకు ఉసురు అనిపించారు. సరే అది తీసండి, పిచ్ కండిషన్స్ తేమ మనకి డ్రై అయినది, బాల్ డ్రై అవుతుంది కాబట్టి స్కిప్ అవుతుందని చెప్పేసి సరే కొట్టారు, 200+ కొట్టారని అనుకోవచ్చు. సరే కనీసం మన చేజింగ్ లో 51 రన్స్ తేడాతో ఓడిపోయేది ఏంటంటే మరీను అసలు ఏంటి ప్రయోగాలు? గిల్లు వన్డేలకి, టెస్టులకి, T20లకి అనవసరంగా అతని మీద లేనిపోయిన ప్రెజర్ పెట్టి గంభీర్ కోచ్ సెలెక్టర్ కావచ్చు, లేకపోతే అజిత్ గారు ఎవరు ఎన్ని దీనికి ఇనిషియేట్ తీసుకొని ఐదు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు చేసిన సంజు శాంసన్, సారీ 10 innings లో, లాస్ట్ 10 innings లో 3 సెంచరీలు చేసిన సంజు శాంసన్ పక్కన పెట్టి గిల్లు నడిపించేది ఏంటి మరి దారుణంగా? ఎంతకాలం ఇది ఫేవరెటిజం? ఇది కరెక్టా? మీరు చెప్పండి. మన మ్యాచ్ అంటే హార్దిక్ పాండ్యా వల్ల మనం గెలిచాం, ఇది మాత్రం అందరూ తెలిసిన వాస్తవం. కాబట్టి మనం సేవ్ అయిపోయాం. ఈరోజు తిలక్ వర్మ, మన తెలుగు తేజం తిలక్ వర్మ ఎంతో బాగా పోరాడాడు. కానీ లక్ష్యం అందనంతుండలో ఉండి దానికి ఓపెనర్స్ కావచ్చు, అభిషేక్ శర్మ ఎప్పట్లాగే జస్ట్ ఓవర్గా ఒక న్యాచురల్గా ఇచ్చాడు స్టార్ట్. ఆ గిల్లు నెక్స్ట్ వచ్చిన అక్షర్ పటేల్ వన్ డౌన్ లో పంపించేది ఏంటండి అసలు? అంటే ప్రెజర్ని హ్యాండిల్ చేయలేడు అనుకున్నారు సూర్యకుమార్ యాదవ్ అని కెప్టెన్. అలాంటప్పుడు మరి కెప్టెన్కి ఎందుకు? ఏంటి అసలు ఈ నిర్ణయాలు? గంభీర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం T20లో, అది వరల్డ్ కప్ కి ఒక ఇంకా తిప్పి కొడితే గట్టిగా 3 months 2 months కూడా లేదు. అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ తో కలిపి 7 T20లు ఉన్నాయి. అంటే 7 T20లో మీరు ఇన్ని ప్రయోగాలు చేస్తే ఎట్లా? రేపొద్దున వరల్డ్ కప్ ఆడడానికి అసలు చిన్న టీంలు కూడా మనం భయపడాల్సి వస్తుంది ఇట్టయితే. అబ్బే ఇదైతే కరెక్ట్ కాదండి. సంజు శాంసన్ బెంచ్ కూర్చొని పెట్టి వన్ డౌన్ లో వచ్చేసి అక్షర్ పటేల్ తీసుకురావడం, తిలక్ వర్మని 5లో పంపించడం, ఏంటి అసలు బ్యాటింగ్ ఆర్డర్? గిల్లుని ఇంకా ఎంతకాలం మీరు నెట్టుకొని వస్తారు? గిల్లు గత 20 innings లో అసలు ఒక్క హాఫ్ సెంచరీ కాదు కదా, అసలు కనీసం దాటిగాడిన దాఖలాలు లేవు. జింబాబ్ మీద, శ్రీలంక మీద, వీటి మీద ఆడాడు అంతే, అంతమించి ఏమీ ఆడలేదు. దేనికి అసలు అలాంటప్పుడు? ఇంకా ఆ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ మన దగ్గర వచ్చేసింది, తప్పదు. మనకి వరల్డ్ కప్ కావాలి, T20 వరల్డ్ కప్ కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఇలాగే మనం లేదు ఇలాగే చేద్దాం, ఇలాగే ఉండాలి, ఇలాగే నా ఇష్టం వచ్చిన బ్యాటింగ్ ఆట మారుస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇది ఇండియా తరపున ఆడుతున్నప్పుడు, మీ IPL ఆడేటప్పుడు మీ ఇష్టం ఎన్నైనా చేసుకోండి. ఇది ఇండియా ఆడేటప్పుడు, ఇండియా మ్యాచ్లు ఆడేటప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. మహా అయితే ఒక 5-6 స్థానాల్లో మార్చుకోవచ్చు, అంతేగాని 2 నుంచే మార్చేస్తాం, 3 నుంచే మార్చేస్తాం అని మీ ఇష్టం వచ్చినట్టు సంజు శాంసన్ పక్కన కూర్చొని పెట్టి ఏంటి అసలు అది? ఈరోజు మ్యాచ్ 50 runs తోడిపోయాయంటే మామూలు విషయం కాదు. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ చేసిన బ్యాటింగ్ చూసుకుంటే డీకాక్ చాలా బాగా ఆడాడు. ఎక్స్పీరియన్స్ తో కూడిన ఒక పోయినసారి ఫస్ట్ T20కి ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పు నుంచి ఇప్పుడు సరిదిద్దుకొని సెకండ్ మ్యాచ్ లో T20లో ఎంత బాగా ఆడాడంటే బుమ్రాని 6 కొట్టాడు. తర్వాత హర్షదీప్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా ఆడాడు. ఎక్కడ రన్స్ తీయాలి, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ డాట్స్ ఆడని జాగ్రత్తగా నిదానంగా చూసి స్కోర్ బోర్డుని ఉరకలెత్తిచ్చాడు. దాని తర్వాత వచ్చిన బ్రెవిస్ కావచ్చు, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఫెరారీ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కోర్ బోర్డుని దాటిగా ఆడి 213 runs కొట్టారు. సరే మనం చేజింగ్ చేస్తాం, ఎందుకంటే అది బ్యాటింగ్ పిచ్చి, తేమ వస్తుంది, డ్రై అవుతుంది, బాల్ ఖచ్చితంగా బ్యాట్ మీదకి వస్తుందని చెప్పి అనుకున్నాం. కానీ అసలు గిల్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత అక్షర్ పటేల్ వన్ డౌన్లో పంపించడం, తర్వాత అక్షర్ పటేల్ బాల్స్ తినడం, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్. ఏంటి అసలు ఇది? మన తెలుగు తేజం తిలక్ వర్మ తప్ప ఎవరు ఆడింది లేదు. లాస్ట్ జితేష్ వర్మ అప్పటికి అవుట్ అయిపోయాడు, కానీ బెయిల్ అనేది పడలేదు. బట్ జితేష్ శర్మ ఉన్నంత వరకు చాలా బాగా ఆడాడు. ఎట్లయితే T20 వరల్డ్ కప్ కష్టం అండి ఎట్లయితే. కాబట్టి ఎప్పటి నుంచే మనం నిర్ణయాలు సరిగా తీసుకొని
గంభీర్ కానీ సెలెక్టర్లు కానీ ఆలోచించుకొని వన్ డౌనే కాదు, మనకి ఫస్ట్ నుంచి అభిషేక్ శర్మ తప్ప ఈ సంజు శాంసన్ పక్కన పెట్టడం చాలా చాలా ఇష్యూ అయిపోతుంది. కొంచెం దయచేసి ఈ కన్సిడర్ తీసుకొని ఇండియా మ్యాచ్లు గెలవాలంటే ఇప్పుడు ప్రయోగాలు చేయకూడదు. కాబట్టి యాస్టీస్గా ఉన్న వాటినే 1-2 స్థానాలు మార్చిన ప్రాబ్లం లేదు. బట్ ఇండియా మ్యాచెస్ గెలవాలంటే సంజు శాంసన్ని తీసుకోవాలని అందరం కూడా అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి తరుణంలో మనకి మ్యాచ్లు విన్ అవ్వాలి. ఈ టైంలో మన ప్రయోగాలు కరెక్ట్ కాదు. ఇన్ని రన్స్ తేడాతో ఓడిపోవడం అనేది T20లో చాలా చాలా రేరు. అది మన ఇండియాలో. ఇంతమించి మనం ఏం చెప్పగలం? సరే అండి, నెక్స్ట్ T20తో 3 డిసెంబర్ 14న మళ్ళీ అప్పుడు కలుద్దాం. జై హింద్.